శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా వేటూ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. తమ భక్తితో భగవంతుని కృపకు పాత్రులైన కొందరు భక్తుల కథలు అంబికా దర్బార్ భక్తి సమర్పించు భక్తితోనే సాధ్యంలో తెలుసుకుందాం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిని పెంచిన తల్లి యశోదాదేవి. చిన్ని కృష్ణుడి అల్లరిని లీలల్ని కనులారా చూసి ఆనందించింది ఆ తల్లి. కానీ కంస సంహారం తర్వాత శ్రీకృష్ణుడు తల్లిదండ్రులైన దేవకి వసుదేవులతో వెళ్ళిపోయారు. వారి దగ్గరే ఆయనకు వివాహాది కార్యక్రమాలన్నీ జరగసాగాయి. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తాను కృష్ణుని వివాహాన్ని స్వయంగా చేసి సంతోషించే భాగ్యానికి నోచుకోలేదని చింతిస్తున్న యశోద మనస్సు తెలుసుకున్న కృష్ణుడు స్వయంగా నీవే నాకు వివాహాన్ని చేసి సంతోషించే భాగ్యాన్ని కలిగిస్తున్నానంటూ అభయమిస్తాడు. కానీ అది ఈ ద్వాపరయుగంలో కాదు, తర్వాత వచ్చేటువంటి కలియుగంలో అని చెప్పాడు కృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా కలియుగంలో వెంకటాచల శిఖరాలపై యశోదాదేవి వకులామాతగా అవతరించింది. ఒకరోజు వకులామాత యోగినిగా తపస్సు ఆచరిస్తూ ఉండగా శ్రీవారు ప్రత్యక్షమయ్యారు. స్వామివారి ఆలన పాలన చూసిన వకులామాత పద్మావతీదేవిని ఇచ్చి స్వయంగా వివాహం చేసింది. అలా శ్రీకృష్ణుడు యశోదాదేవికి ఇచ్చిన వరం నెరవేరింది. ఒకరోజు వనవిహారానికి వెళ్ళిన శ్రీనివాసుడు పద్మావతి ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో వకులామాత తన పెద్ద కుమారుడైన గోవిందరాజస్వామిని తీసుకొని ఆనంద నిలయము వద్దకు వెళ్ళింది. శిలగా మారిన శ్రీనివాసుని చూచి నాయన శ్రీనివాస అని పిలిచింది. జనని, నీకు ముక్తి ప్రసాదిస్తున్నాను, నీవు తులసిమాలగా మారి నా కంఠమున చేరు అని శిల నుంచి వినిపించింది. అలా వకులామాత తులసిమాలగా శ్రీనివాసుని కంఠమున చేరిడు. అందుకే వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో ఇప్పటికీ ఎప్పటికీ పూజిస్తూనే ఉంటాం. తిరుపతిలోని పేరూరు కొండపై వకులామాత ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఉన్న పెద్ద గంట కొడితే ఆ శబ్దం తిరుమల గిరులపై వినబడేది. కొన్ని సంవత్సరాలకు ముందు వరకు వకులామాత ఆలయంలో గంట కొట్టిన తర్వాతే శ్రీవారికి నైవేద్యం పెట్టేవారు. భగవంతునిచే సృష్టింపబడిన హోమ ద్రవ్యములతో తయారు చేసిన అంబికా దర్బారు బత్తిని వెలిగించి మీ కోరికలు అగరబత్తి ధూపంతో ఆ భగవంతునికి చేరవేసి కోరికలు సిద్ధింపజేసుకోండి. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.